నమస్తే అండి. ఐయామ్ డాక్టర్ లాసెస్ సింధు. నేను మీ ఈఎన్‌టి సర్జన్ అండ్ న్యూరోఆంటాలజిస్ట్. సో, ఎలర్జీకి మెయిన్ సొల్యూషన్ ఏంటంటే ప్రివెన్షన్ అండి. ఎలర్జీ కాకుండా చూసుకోవడమే మీ మెయిన్ ట్రీట్మెంట్ అండి. ఫస్ట్ ఏంటంటే మీరు బయటికెళ్ళి ఇంటికొచ్చినప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి ముక్కు కడుక్కోవడం, నోరు కడుక్కోవడం హ్యాబిట్‌లా చేసుకోవాలండి. ఇది కాక మీరు పడుకునే బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ రెగ్యులర్‌గా మారుస్తూ ఉండాలి. మీరు వేసుకునే బట్టల్లో కూడా ఎటువంటి డస్ట్ ఉండకూడదు. చాలామందికి మార్కెట్ నుంచి కొనగానే ఆ బట్టలేసుకుంటే గూడా తుమ్ములొస్తాయండి. వీళ్ళొకసారి నీళ్ళల్లో తీసిన తర్వాతే ఆ బట్టలనేసుకుంటే ఈ ఎలర్జీ ప్రివెంట్ అవుతుందండి. చాలా రోజులు మనం వేసుకోకుండా ఉన్న బట్టలు కూడా సడెన్‌గా తీసి వేసుకుంటే కూడా తుమ్ములొస్తాయి. అండ్ ఇది కాక ఇంటి దగ్గర కర్టెన్స్ అనేవి రెగ్యులర్‌గా క్లీన్ చేయమండి. సో, వాటి దగ్గరికెళ్ళినా మీకు బాగా తుమ్ములొస్తాయి. సో, ఇవన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ఇవి కాక పెట్స్ అండి. అంటే ఏదైనా ఫర్ ఉన్న పెట్స్, క్యాట్స్, డాగ్స్ లేదా పిజియన్స్ ఇలాంటివి ఉంటే కూడా మీకు ఎలర్జీ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో, దీనికేంటంటే సరైన ట్రీట్మెంట్ ఒక టాబ్లెట్ స్ప్రేస్ అలా ఉంటాయండి. మీరు మీ ఈఎన్‌టి డాక్టర్ దగ్గరికెళ్తే దే విల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. సో, కొన్నిసార్లు కొంతమందికి ఆహ్, గొంతులో ఏదో అడ్డుకున్నట్టు అనిపిస్తదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తిన్న తర్వాత నాన్ వెజ్ తినేవాళ్ళు ఎస్పెషల్లీ ఫిష్ బోన్స్, ఆహ్, ఏదైనా బోన్ పీసెస్ ఇలాంటివి అతుక్కోవడం చాలా కామన్‌గా చూస్తామండి. సో, ఇలాంటి కేసెస్‌లో మీరెక్కువ లేట్ చేయకుండా మీరు ఈఎన్‌టి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా చూసి కరెక్ట్‌గా ఎక్కడుందో అది చిన్న ఫోర్సెప్స్ ద్వారా తీసేస్తారండి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు అర్జెంట్‌గా మీరు డాక్టర్‌ని రీచ్ అవ్వలేకపోతే వేడి అన్నము ఒక బాల్ లాగా చేసి మింగేయటము, ఇలాంటివి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. కొన్నిసార్లు వర్క్ అవుతుందండి. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు డాక్టర్ దగ్గరికెళ్ళడం. ఎందుకంటే ఇది మీరు మాన్యుయల్‌గా ఇంకొక థింగ్ చేయకూడదేంటంటే వామిటింగ్ చేయడానికి ట్రై చేస్తారండి. చాలామంది ఇలా ఏదో ఇరికిందనగానే చెయ్యి పెట్టి లోపలికి ఇలా ఇలా అని వామిటింగ్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఇలా చేసేటప్పుడు అది ఫర్దర్‌గా ముందుకి వెనక్కెళ్ళి కోసుకుపోవడము, స్కిన్ ఎరోడ్ అవ్వడం, కొన్నిసార్లు సడెన్‌గా మీరు ఎక్కువ వామిటింగ్ గ్యాగ్ చేస్తే అది ఊపిరితిత్తుల్లోకెళ్ళిపోవడం ఇలాంటి డేంజరస్ థింగ్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి. కాబట్టి ఏదన్నా ఇరికింది అని అనిపిస్తే మాత్రం మీ ఈఎన్‌టి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు సేఫ్‌గా చూస్తూ రిమూవ్ చేస్తారు. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అండ్ ఇలా కాక కొంతమందికి ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు ఉన్నట్టు అనిపిస్తదండి. గ్లోబస్ ఫెరింజెస్ అంటాం దాన్ని. ఇది యూజువల్లీ లేడీస్‌లో అనీమియా ఉన్న వాళ్ళలో అంటే రక్తస్రావం, హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఆ అనీమియా ట్రీట్ చేస్తే వాళ్ళు డెఫినైట్‌లీ సెట్ అవుతారండి. ఇది కాక ఎల్‌పిఆర్‌డి అని ఇంకొక కండిషన్ ఉంటుందండి. అదేంటంటే లెరింగోఫెరింజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. దీంట్లో ఎలా ఉంటుందంటే అండి, యాసిడ్స్ పొట్ట నుంచి గొంతులోకి తన్నుకుంటూ వస్తాయి. ఇలా వచ్చినప్పుడు గొంతులో ఊరికే ఏదో ఉన్నట్టు అని మనకి అనాలనిపిస్తుంది. అండ్ బాగా కడుపులో కూడా అప్పుడప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. దీనికి సరైన యాంటాసిడ్స్ ట్రీట్మెంట్ అవి ఉంటాయండి. మీరు మీ ఈఎన్‌టి డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు కరెక్ట్‌గా ట్రీట్ చేస్తే మీరు డెఫినైట్‌లీ బెనిఫిట్ పొందుతారు. సో, టాన్సిల్స్ ఉన్నాయనగానే అందరికి సర్జరీ చేయరండి. దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆహ్, ఇయర్‌లీ మీకు ఒక 5-7 టైమ్స్ కంటే ఎక్కువొచ్చినా, కంటిన్యూయస్‌గా 2 ఇయర్స్‌లో 5 టైమ్స్ కంటే ఎక్కువొచ్చినా, అలా సర్టెన్ రూల్స్ ఉంటాయండి ఏ డాక్టర్‌కైనా టాన్సిల్ సర్జరీ చేయడానికి. అండ్ కొంతమంది పెద్దవాళ్ళు కూడా టాన్సిల్స్ బాగా ఇన్ఫెక్టెడ్ ఉన్నాయి, మెంబ్రేన్స్ ఫార్మ్ అవుతున్నాయి, లేదా అది టాన్సిల్ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి వెనక్కెళ్తుంది, క్విన్సీ ఇలాంటి కండిషన్స్ ఫార్మ్ అవుతున్నాయంటే డెఫినైట్‌లీ ఎమర్జెన్సీలో సర్జరీ చేయాల్సొస్తుందండి. సో, మాట బొంగురు పోవడం అనేది యూజువల్లీ లెరింజైటిస్ లో కామన్‌గా చూస్తామండి. సో, దాంట్లో ఏంటంటే బేసిక్ వైరల్ ఇన్ఫెక్షన్, ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మన ఏదైతే స్వరపేటిక వాయిస్ బాక్స్ అంటామో, దానికి స్ప్రెడ్ అయినప్పుడు కూడా మాట గొంతు బొంగురు పోవడం ఇలాంటివి చూస్తాము. ఇది కాక కొన్నిసార్లు ఏంటంటే టీచర్స్‌లో ఏదైనా సింగర్స్‌లో కూడా వాళ్ళు సడెన్‌గా హై పిచ్‌లో మాట్లాడినప్పుడు, సడెన్‌గా ఎవరైనా ఏదైనా గొడవలో గట్టిగా అరిసినప్పుడు కూడా వాళ్ళ వాయిస్ ఎళ్ళిపోతుంది. సో, ఏంటంటే ఒకటి అక్కడ వోకల్ కార్డ్ దగ్గర ఏదైనా స్ట్రెచ్ అయ్యి, అక్కడ ఏదైనా మెంబ్రేన్ రప్చర్ అయినా ఇలా అవుతుంది. ఇలా కాక ఈ సింగర్స్‌లో వీళ్ళలో ఫ్రీక్వెంట్‌గా పిచ్ చేంజెస్ జరపడం వల్ల వోకల్ కార్డ్ నోడ్యూల్స్ అని ఫార్మ్ అవుతాయండి. అండ్ ఇవి తగ్గాలంటే చాలా వోకల్ కార్డ్ ఎక్సర్‌సైజెస్, గార్గ్లింగ్ కొన్ని ఎక్సర్‌సైజెస్ అవి ఉంటాయండి.
వాటితో తగ్గితే సరే. లేదు అంటే కొన్నిసార్లు వోకల్ కార్డ్ నోడ్యూల్స్ తీసేయడానికి సర్జరీ కూడా అవసరం పడుతుందండి. కాబట్టి మీ వాయిస్‌ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, థైరాయిడ్ సమస్యలు యూజువల్‌గా గొంతు నొప్పి కారణం ఉండవండి. బట్ ఏమవుతుందంటే కొంతమందికి థైరాయిడ్ గ్లాండ్ అనేది బాగా పెరిగినప్పుడు అది కొన్నిసార్లు ముందుకి స్ప్రెడ్ అవ్వడం, వెనక్కి స్ప్రెడ్ అవ్వడం అలా అవుతుందండి. సో, అలా స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే మనం తినే ట్యూబ్‌ని అది బాగా కంప్రెస్ చేసినప్పుడు కొంతమందికి గొంతు నొప్పి ఉండే ఛాన్స్ ఉంటదండి. అదర్‌వైజ్ యూజువల్లీ థైరాయిడ్ వల్ల గొంతు నొప్పి అయితే ఏమి ఉండదండి.